హైదరాబాద్ మహానగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ అడవుల్లో దామగుండం అనే అటవీ ప్రాంతం ఉంది. ఆ దామగుండం ప్రాంతంలో 2900 ఎకరాలను లో ఫ్రీక్వెన్సీ రేడర్ స్టేషన్ నిర్మించడానికి నేవీ వాళ్ళకి మన ప్రభుత్వం అప్పగించింది. మొన్న రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన కోసము 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో కేటాయించి మూసీ నది ప్రక్షాళన చేస్తా అన్నారు కదా. ఆ మూసీ మూలాలున్న దామగుండం ప్రాంతాన్నే నేవీకి అప్పగించారు. ఆ అడవులు హైదరాబాద్ కి ఆక్సిజన్ లాంటివి. అట్లాంటి అడవిని మనకు ప్రత్యక్ష దైవమైన ప్రకృతిని 2900 ఎకరాలు అంటే సుమారుగా 12 లక్షల చెట్లను కొట్టేసి ఆ రేడార్ స్టేషన్ ని నిర్మించడానికి మన ప్రభుత్వం అప్పగించింది. దయచేసి తెలంగాణ ప్రజలారా, ప్రకృతి ప్రేమికులారా, మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున దామగుండం అడవుల్ని కాపాడడానికి మేము పోరాటం చేస్తున్నాము. దయచేసి మీరు కూడా మా పోరాటంలో భాగస్వామ్యులు కావాలి. అదే విధంగా రేపు జర్నలిస్ట్ తులసి చందు గారు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరందరూ వచ్చి మన దామగుండంను కాపాడుకుందాం.